ఎన్ని కేసులున్నా దర్జాగా జనంలోకి తిరిగాడు. ఎన్నిసార్లు జైలుకెళ్ళొచ్చినా బుద్ధి మాత్రం మారలేదు. వరుస నేరాలతో పోలీసులకు టార్గెట్ అయ్యాడు. అసలు రియాజ్కు ఓ పోలీసునే చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? రియాజ్ ఎన్కౌంటర్ నేర్పిన పాఠం ఏంటి? నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? సంచలనంగా రౌడీ షూటర్ రియాజ్ ఎన్కౌంటర్. రియాజ్ పై ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది? కొద్ది రోజుల క్రితమే నిజామాబాద్లో ప్రమోద్ అనే కానిస్టేబుల్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది. ఆ కానిస్టేబుల్ ని చంపిందెవరో కాదు, అతను పట్టుకున్న నిందితుడే. అతడే ఈ రియాజ్. వీడికి నేరాలు కొత్త కాదు, కేసులు కోట్లంటే భయం లేదు. ఎన్నోసార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అయినా సరే తీరు మారలేదు. వాహనాల దొంగతనాలు, చైన్ స్నాచింగ్లు ఇలా కంటిన్యూగా ఏదో ఒక నేరం చేస్తూనే ఉన్నాడు. అలా ఎప్పటినుంచో పోలీసుల టార్గెట్లో ఉన్నాడు. ఈ క్రమంలో తనను పట్టుకున్న కానిస్టేబుల్ ని హత్య చేసేందుకు తెగించాడు. కత్తితో దారుణంగా పొడిచాడు. ఈ వార్త విన్నాక అందరిలోనూ తలెత్తిన ప్రశ్న ఒక్కటి, పోలీసులకి రక్షణ లేకపోతే ఎలా అని. సీన్ కట్ చేస్తే కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేసిన రియాజ్ ఇప్పుడు అదే పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ న్యూస్ కూడా తెలంగాణలో సెన్సేషన్ గా మారింది. కానిస్టేబుల్ ప్రమోద్ ని రియాజ్ పొడవడం, అతను చికిత్స పొందుతూ చనిపోవడం చూశాక అందరిలోనూ మెదిలిన సందేహం ఒకటే, అసలు రౌడీ షూటర్ రియాజ్ కు పోలీస్ మీదే దాడి చేసేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంత విచక్షణ రహితంగా ఎలా పొడిచాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ ని హత్య చేయడం చిన్న విషయం కానే కాదు. పోలీసుల కళ్ళుగప్పి పారిపోవడం వేరు, వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించడం వేరు. కానీ పోలీస్ మీదే దాడి చేయడం, కత్తితో పొడవడం, అతని చావుకు కారణం కావడమే చాలా మందిని ఆందోళనకు గురిచేసింది. అందువల్లే ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ పై కొత్త చర్చ జరుగుతోంది. భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్లో విధి నిర్వహణలో ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ని నిందితుడు షేక్ రియాజ్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పారిపోయాడు. వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను అదుపులోకి తీసుకుని బైక్ పై తీసుకెళ్తూ ఉండగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ ప్రమోద్ చికిత్స పొందుతూ చనిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. రియాజ్ పై ఇప్పటికీ 40కి పైగా కేసులున్నట్టు తెలుస్తోంది. అతను ఇప్పటికీ 4-5 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. తెలంగాణ పోలీసులు సైతం తీవ్రంగా స్పందించి రియాజ్ ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్ అటవీ ప్రాంతంలో రియాజ్ పట్టుబడ్డాడు. ఓ పాడుబడ్డ లారీలో దాక్కుని ఉండగా అతన్ని పట్టుకున్నారు. ఈ సమయంలో పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో రియాజ్ కు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని నిజామాబాద్ జీజీహెచ్ కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ మరోసారి పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. అతని సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ చేతిలోని గన్ లాక్కొని అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాడు. దాంతో పోలీసులు అలర్ట్ అయి రియాజ్ ని ఎన్కౌంటర్ చేశారు. రియాజ్ ఎన్కౌంటర్ పై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. పోలీసులపై దాడికి తెగబడ్డాడని, ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడని చెప్పారు. పోలీసులపైనే కాల్పులు జరపాలని చూశాడని, రియాజ్ చేతికి గనుక గన్ చిక్కి ఫైర్ చేసి ఉంటే అమాయక ప్రజల ప్రాణాలు పోయేవన్నారు. జనం ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో భాగంగానే పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారన్నారు డీజీపీ. అంతేకాదు సారంగపూర్ అటవీ ప్రాంతంలో రియాజ్ ని పట్టుకునే క్రమంలో కానిస్టేబుల్ ఆసిఫ్ పైన దాడి చేశారన్నారు. ఇవాళ మరో కానిస్టేబుల్ ని గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించారని తెలిపారు. మరోవైపు రియాజ్ చేతిలో చనిపోయిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇందులో భాగంగా ప్రమోద్ ఫ్యామిలీకి ₹1 కోటి పరిహారం ప్రకటించారు. 300 గజాల ఇంటి స్థలంతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షలు, పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. ప్రమోద్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అరాచకాలు సృష్టించే ఎలాంటి నేరస్తులైనా అణచివేస్తామన్న డీజీపీ ప్రకటన చూశాక శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందో అర్థమవుతుంది. రౌడీ షూటర్ రియాజ్ ని ఎన్కౌంటర్ చేయడం కరెక్టేనా కాదా అనే ప్రశ్న తలెత్తితే, అదే టైంలో అతను కానిస్టేబుల్ ప్రమోద్ ని హత్య చేయడం ఎంతవరకు సమంజసం అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. అప్పటికే ఓ పోలీస్ కానిస్టేబుల్ చావుకు కారణమైన రియాజ్ మరోసారి పోలీసులపై దాడి చేసేందుకు గన్ లాక్కునే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా దుస్సాహసం అవుతుందనే చర్చ జరుగుతుంది. అసలు రియాజ్ లాంటి కరుడు గట్టిన నేరస్తుడు జైల్లో కాకుండా జనంలో ఎలా ఉన్నాడు?
40 వరకు పోలీస్ కేసులున్న కరుడుగట్టిన నేరస్తుడు. ఎన్నిసార్లు జైలుకు వెళ్ళొచ్చినా తీరు మార్చుకునివాడు. రియాజ్ లాంటి కరుడుగట్టిన నేరస్తుడు జనంలో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ ఇప్పుడు అంతటా జరుగుతుంది. ఎందుకంటే అయ్యో పాపం అనడానికి రియాజ్ పై ఉన్నవి 1-2 కేసులు కాదు, దాదాపు 40 కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి. రౌడీ షీట్ కూడా ఓపెన్ అయి ఉంది. ఎన్నోసార్లు అతని నేరాలు రుజువయ్యాయి. 4-5 సార్లు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. అయినా సరే ఈ సొసైటీలో ఇంత స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడు? అసలు రియాజ్ కు బెయిల్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చర్చ జరగాల్సిన అంశం. కానిస్టేబుల్ ని హత్య చేశాడంటే ఏం చేసినా బెయిల్ వచ్చి తీరుతుందనే ధీమాతోని అలా చేశాడా? ఎన్ని నేరాలు చేసినా, ఎలాంటి నేరాలకు పాల్పడినా పోలీసులు, కోర్టు, జైల్, బెయిల్ జస్ట్ ఇంతే అనుకున్నాడా? ఒకవేళ రియాజ్ గనక ఇలాగే అనుకుంటే ఖచ్చితంగా తానేం చేసినా చెల్లుతుందనే ఆలోచన అతనిలో ఇప్పటికే ఉండాలి. ఎలాంటి నేరాలకు పాల్పడినా 4-5 నెలల్లో ఈజీగా బయటికి రావచ్చని ఆలోచనతోనైనా ఉండాలి. ఈ తరహా ఆలోచనల్ని ఓ కానిస్టేబుల్ ప్రాణం పోయేదాకా తీసుకొచ్చాయి. చివరికి పోలీసుని చంపినా 3-4 నెలల్లో బయటకు రావచ్చనుకున్నాడా? అసలు రియాజ్ లాంటి కరుడుగట్టిన నేరస్తుల ఆలోచనలు ఇలా ఎందుకు మారుతున్నాయి అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఏదో 1-2 నేరాలు చేశాడంటే ఆవేశంలో చేశాడనుకోవచ్చు, కానీ వరుసగా నేరాలు చేస్తూ ఉన్నాడంటే ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. రియాజ్ కూడా అంతే. అతనిపై 40 కేసుల దాకా నమోదయ్యాయి. అయినా సరే అతను సామాన్యుల్లాగే ఏ నేరం చేయని వారిలాగే బయటే ఉన్నాడు. చివరికి తనని అదుపులోకి తీసుకున్న కానిస్టేబుల్ ని కూడా చంపేందుకు తెగించాడు. ఇలాంటివి జరగొద్దన్నా, రియాజ్లా మరొకరు ఆలోచించాలంటే భయపడాలన్నా ఖచ్చితంగా చట్టాల్లోనూ వ్యవస్థల్లోనూ మార్పు తీసుకురావాల్సిన అవసరముందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి వాళ్ళైనా సరే 4-5 నేరాలు చేశారంటే కఠిన శిక్షలు అమలు చేయాల్సిందే. కొన్నాళ్ల పాటు జైలు నుంచి బయటకు రానివ్వకుండా చేయాలి. వారి జీవితం ముగిసేదాకా జైల్లోనే పెట్టాలి. అప్పుడే అందరిలోనూ ఏదైనా నేరం చేయాలంటే భయం పుడుతుంది. పోలీసులపై దాడి చేయాలన్న ఆలోచన రావడానికి కూడా చెమటలు పడతాయి. అప్పుడే పోలీసు వ్యవస్థపై నమ్మకం వస్తుంది. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉంటాయనే చర్చ జరుగుతోంది. వ్యక్తిగా గౌరవించి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లే సమయంలో ఈ వాడి దయాదాక్షణాలు వదిలేసి ఆయన కానిస్టేబుల్కి చనిపోయిన కానిస్టేబుల్కి ఈ నిందితుడికి ఏమైనా ఉందా అండి? పర్సనల్ కక్ష ఉందా? ఆయన చట్ట ప్రకారం తన విధి నిర్వర్తిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని పొడిచి చంపినాడు. అతను మళ్ళీ మామూలుగా ఉంటాడండి అటువంటి వ్యక్తి? అందుకే మళ్ళీ పట్టుకొని ఆయన దయతో హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించే సందర్భంలో ఆ కానిస్టేబుల్ దగ్గర ఎవరో దగ్గర ఉన్న రివాల్వర్ని లాక్కొని చంపబోయినాడు. ఇంకా పోలీసులకు వేరే మార్గమే లేదు. కాబట్టి వాళ్ళు రక్షించుకునే క్రమంలో అతన్ని కాల్చి చంపారు. ఇది ఎన్కౌంటర్ కాదండి. డెఫినెట్ గా సెల్ఫ్ డిఫెన్స్ యాక్ట్ కింద ఆ నేరస్తుల్ని వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసం చంపే హక్కు పోలీసు వాళ్ళకు ఉంది. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డిఫెన్స్ ఇస్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు పోలీస్. మామూలుగా మనలాంటి సివిలియన్స్ కూడా ఆత్మరక్షణ కోసం ఎప్పుడైనా ఒకసారి మన మీద ఏమైనా హత్యా ప్రయత్నాలు జరిగినా ఏం జరిగినా అనుకోని పరిస్థితిలో తప్పకుండా ఆత్మరక్షణ కోసం మనం కూడా ఎదుటి వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు. మన డిఫెన్స్ లో వాళ్ళని గాయపరచవచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి మనకి లా ప్రకారం. అట్ ద సేమ్ టైం ఎస్పెషల్లీ పోలీస్ వ్యవస్థకి, పోలీస్ వాళ్ళకి అందుకొని ఆత్మరక్షణ కోసం ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ అండ్ టు నాప్ ద క్రిమినల్స్ ఎక్స్క్లూజివ్లీ వాళ్ళకి వెపన్స్ ఇచ్చారు, లైసెన్స్డ్ వెపన్స్ ఇచ్చారు, అండ్ క్లియర్ గా దానికి రూల్స్ ఇచ్చారు, రెగ్యులేషన్స్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇవాళ రోజు ఒక ధైర్యవంతుడైన ఒక కానిస్టేబుల్ ప్రమోద్ గారిని కోల్పోవడం అనేది చాలా బాధాకరం. అండ్ ముఖ్యంగా ఇది ప్రొసీజరల్ ల్యాప్స్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఒక పోలీసు వ్యవస్థ ఒక వైఫల్యం ఇవాళ రోజు ఒక విధంగా చూపిస్తుందండి. అది మాత్రం మనం కాదనలేము. ఎందుకంటే ప్రొసీజర్స్ కరెక్ట్ గా ఫాలో అయ్యి ఉంటే ఇవాళ రోజు ఒక కానిస్టేబుల్ ప్రమోద్ అంటే ఒక ధైర్యవంతుడైన ఒక పోలీస్ అతన్ని మనం కోల్పోయే వాళ్ళం కాదు ఇవాళ రోజు. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత కొద్ది రోజుల క్రితం డీజీపీగా బాధ్యతలు స్వీకరించాక శివధర్ రెడ్డి చెప్పిన మాటలు మరోసారి చర్చకు వస్తున్నాయి. కాకి బుక్ మాత్రమే ఉంటుంది అని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. ఇప్పుడు రియాజ్ విషయంలోనూ ఇదే జరిగిందనిపిస్తోంది. మాకు పింక్ బుక్, బ్లూ, రెడ్, వైట్ అట్లా ఏముండదు. మాదంతా ఓన్లీ కాకి బుక్ అంటే సిఆర్పిసి, ఐపీసీ చట్టాలతో ప్రకారం పోతాము. ఆ కాకి బుక్ అంటే అన్ని కలిస్తే కాకి బుక్ అవుతుంది. ఇదే మాకు తెలిసిన కలర్ గానీ మిగతా కలర్ సంబంధం లేదు. లాయర్లు కూడా డబ్బుల కోసం కక్కుర్తి పడొద్దని వాదన వినిపిస్తోంది.
అమాయకులను కాపాడేందుకు ప్రయత్నించడంలోనూ న్యాయం కోసం కోర్టులో పోరాడడంలోనూ తప్పు లేదు, కానీ రియాజ్ లాంటి సీరియల్ నేరస్తుడి వెంట ఎవరు ఉండకూడదు. అప్పుడే ఏదైనా నేరానికి పాల్పడితే ఎవరు తమను బయటకు తీసుకురారనే భయం ఉంటుంది. 40 కేసులున్న రియాజ్ లాంటి కరడుగట్టిన నేరస్తుడు ప్రజల మధ్య స్వేచ్ఛగా ఉండడమనేది సమాజంలో శాంతి భద్రతల దృష్ట్యా ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు పదే పదే నేరాలకు పాల్పడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. రియాజ్ లాంటి వారి ఉనికి సమాజంలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. అందువల్ల ఏదైనా కేసులో నేరం రుజువైనప్పుడు వారిని వీలైనన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉంచడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో నేరాలు చేయకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థపై నమ్మకమున్న సమాజంలో నేరస్తులు జనంలో స్వేచ్ఛగా తిరగడానికి బదులు చట్టబద్ధంగా జైలు శిక్షను అనుభవించడమే కరెక్ట్ అనే వాదన బలంగా వినిపిస్తోంది. రియాజ్ లాంటి వాళ్ళు జనం మధ్య ఉండి నేరాలను నియంత్రించడంలోనూ పోలీసులకు సవాలు ఎదురవుతాయి. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో జరిగినట్లుగా చట్టాన్ని అమలు చేసే సిబ్బంది కూడా ప్రమాదంలో పడతారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలంటే వారు జైల్లో ఉండడమే కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు రియాజ్ ఎన్కౌంటర్ విషయంలోనూ పోలీసులు అన్యాయంగా కాల్పులు జరిపారనే దానికంటే సరైన న్యాయమే జరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది.